డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడగలిగిన వాళ్ళు, బూతులే అసలు రాజకీయం అన్నట్టుగా తయారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తోక ముడిచేసింది. ఏబిఎన్ఆర్కే తన కొత్త పలుకులో శనివారం పొద్దునే ఒక టీజర్ వదిలి సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గురించిన వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన నాకు తెలుసు, అవసరమైతే నేను బయట పెడతాను అని మాట్లాడినా కూడా ఇంతవరకు దాని మీద కామెంట్ చేయలేకపోతున్నారు. మరి ఏబిఎన్ఆర్కే అంతకు ముందు వారం కొత్త పలుకులు రాసిన ఒక మాటను పట్టుకుని ఆయన ఆఫీసుల మీద దాడికి వెళ్ళటం కావచ్చు, ఆయన మీద అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కావచ్చు, ఆర్కే నీకు అసలు కొత్త పలుకు కాదు, మామూలు నోటెంబట మాటే రాకుండా చేసేస్తామని వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ రోజున ఎవరు మాట్లాడటంలా. 2 రోజులు అవుతున్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కిందనున్న సోషల్ మీడియా కార్యకర్తలు, దేశం దాటవతలు ఉండే పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళు, మిగతా ఇంకా చాలామంది ఈ పచ్చ మీడియా అని ఎగతాళి చేసేవాళ్ళు, అసహ్యకరమైన మాటలన్నీ మాట్లాడేవాళ్ళు కూడా దీని గురించి ఏం మాట్లాడటం లేదంటే దీనివల్ల ఒకటైతే నిజం బయటపడిపోయింది. బూతులు వాళ్ళు కావాలని మాట్లాడటం లేదు, పైనుంచి స్క్రిప్ట్ వస్తేనే మాట్లాడుతున్నారు అని. ఎందుకంటే దీని మీద మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడగలరు, కానీ పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, దీని మీద మాట్లాడొద్దు, దీని మీద ఎవ్వరూ అసలు ఏం కలగజేయొద్దు, దీన్ని ఎక్కడున్న దాన్ని అక్కడే అలాగనే వదిలేయండి, తేలుగుట్టిన దొంగల్లాగా మెదలకుండా ఉండండి అని పైనుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి ఎవరు మాట్లాడటంలా. ఇంతకు ముందు మాట్లాడిన బూతులన్నీ ఖచ్చితంగా పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ అని దీని ద్వారా అర్థమైపోతుంది. ఇక పేరుని నాని అయితే ఏదో టీడీపీ పార్టీ వాళ్ళు ఈ ఫ్లెక్సీలు వేసి బొత్స సత్యనారాయణ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడో, ధర్మాన ప్రసాద్ ఏం వ్యాఖ్యలు చేశాడో వాటన్నిటిని ప్రస్ఫుటంగా ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే దాని మీద మాత్రం ఈయన పేరుని నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు అసలు నందమూరి తారక రామారావు పిల్లనిచ్చిన మావే నిన్ను ఎన్ని తిట్లు తిట్టాడో తెలుసా అని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ఏబిఎన్ఆర్కే నీకు దమ్ము ఉంటే ఆ నిజమేదో బయట పెట్టు అని అనలేకపోతున్నాడు. కానీ ఒక మీడియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది ఈ రోజున వైసీపీకి తెలిసి వచ్చినట్టుగా అయింది. ఈ ఆర్కేను కూడా నోటికొచ్చిన బూతులు మాట్లాడేశారు. ఆర్కే రోజా లాంటి వాళ్ళు కావచ్చు, ఇక వైసీపీలో ఉన్న లేడీ క్యాండిడేట్స్ కావచ్చు, అందరూ కలిసి ఆర్కే మీద విరుచుకుపడిపోయారు. కేసు పెడుతుంటే ఎందుకు తీసుకోవని మొన్ననే ఈ కాపు టైగర్ అంబటి రాంబాబు కూడా పోలీస్ స్టేషన్లో కూడా హల్చల్ చేశాడు. ఈ రోజున మళ్ళీ వెళ్ళి మాట్లాడే ఒక ప్రెస్ మీట్ పెట్టటే ఎందుకని పెట్టలేకపోతున్నారు అంటే భయం. ఆర్కే నిజంగా అది బయట పెడతాడేమోనని. అంటే దీన్ని బట్టి ఇంకోటి ఏం అర్థమవుతుంది, 25 సంవత్సరాల ముందట ఏదో దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి జరిగింది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఆర్కేకి పూర్తిగా ఉంది అని వీళ్ళే ఫిక్స్ అయిపోయారు. అదేగా కనపడుతుంది. దాన్ని మాత్రం ఏం మాట్లాడకుండా అమరావతికి చట్టబద్ధత కలుగుతుంటే మావిగన్ అని మేము కొత్త ఐడియా ఒకటి ఇస్తాం, ఆ మావిగన్ పెట్టండి మీరు, నేను ఐడియా ఇచ్చిన చంద్రబాబు నాయుడు పట్టించుకోడు, మిగతా అందరూ ఇచ్చిన ఐడియాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నాడా? అమరావతిని చంపేయొద్దండి, అమరావతిని మీరు గతంలోనే ఒప్పుకొని ఉన్నారు, మీరు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు, నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరిగిద్ది అనుకుంటున్నారు, 3 రాజధానులు వద్దని నెత్తి నోరు బాదుకొని అప్పుడున్న ఎనలిస్టులు ఎంతమంది చెప్పుంటారు? అంటే ఈ వీడియోలన్నీ జగన్మోహన్ రెడ్డి చూస్తాడా అంటారు, కానీ కిందనున్నోళ్ళు చూస్తారుగా, పైకైతే సమాచారం ఇస్తారుగా. 3 రాజధానుల మీద కోర్టులకు వెళ్ళి నానా హంగామా జరుగుతుంటే అక్కడ తప్పించుకోవటం కోసం మేము 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నామండి అని చెబితే ఆ కేసు అక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకుని ఒక దొంగ ఐడియా వేసుకొని మరి ఆ 3 రాజధానుల బిల్లును ఆ రోజున విత్డ్రా చేసుకున్నారు. కానీ అదేమైంది, రిట్ ఆఫ్ మ్యాండమస్ పడిపోయింది. ఎప్పుడు వీళ్ళు మళ్ళీ 3 రాజధానులు అంటే అప్పుడు మళ్ళీ కేసు మళ్ళీ తిరిగి తోడతారనే అర్థం. అందుకని మరి ఇక 3 రాజధానులు ఏమి కాకుండా ఋషికొండలో ఒక ప్యాలెస్ కట్టుకొని వైజాగ్కి దొంగదారిన ఈ రాజధానిని తరలించేద్దాం, రాజధాని అనే మాట అసలు రాజ్యాంగంలోనే లేదు, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పుకుంటూ వైజాగ్ వెళ్ళే ప్రయత్నం చేశాడు. అది కూడా బెడిచి కొట్టేసింది. ఇక 24 ఎన్నికల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంత లావున ఒక బండ వీళ్ళ నెత్తిన పడి 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇక దాంతో ఈ రప్ప అనే ఒక సంస్కృతి దాన్ని తీసుకొచ్చి ఊరొచ్చినా సరే తొక్కుకుంటా పోతాం, ఏటకో తలకాయలు నరికినట్టు నరుకుతాం,
మేము అధికారంలోకి వచ్చామంటే అందరు గుడ్డలోడ తీస్తాను అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి అదే సవాల్ చేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ఆర్కేని మరి ఆ పని చేయలేకపోతున్నాడే. ఆర్కే ఒక మాట మాట్లాడితే ఏం తెలుసు నీకు నా గురించి, పెట్టు నువ్వేం బయట పెడతావో నేను చూస్తాను అని జగన్మోహన్ రెడ్డి కూడా అనలేకపోతున్నాడు. సరే ఆయన అనాలి అని అంటే ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని ప్రెస్ ముందుకు వచ్చి ఆ తెలిసిన 10 మంది మీడియాని పిలుచుకుని అక్కడ వాళ్ళకి ఒక గంట సేపు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవటం తప్ప అందులో ఏముండదు. అందులో ఏమన్నా మాట్లాడతాడేమో చూడాలి. కాకపోతే ఆ లోపుగానే ఇప్పుడు ఈ కిందనున్న అత్యుత్సాహవంతులు ఉంటారు కదా, వాళ్ళైనా మాట్లాడరే, ఏం మాట్లాడటం లేదు. వచ్చి 2 రోజులు అవుతున్నా ఆ కొత్త పలుకు వ్యాఖ్యలు ఇంతవరకు వాళ్ళు ఏం నోరు మెదపటం లేదు. కావాలంటే మేము తర్వాత మాట్లాడతాం అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పట్లా. ఇది ముందుగానే ఊహించి చాలామంది వైసీపీ నాయకులు ఇందులో మాతో ఏం సంబంధం లేదండి, ఒకవేళ మేము మాట్లాడినా కూడా మా జోలికి వచ్చి మా బతుకులు తవ్వి బయటకు తీయకండి అని చెప్పి ఆర్కే తోటి టచ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏ రోజైతే మావిగన్ అనే ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు పెట్టాడో ఆ రోజు నుంచి వైసీపీ భాగవతం మొత్తం బట్టబయలైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే క్రింది స్థాయి నాయకత్వమే కుదేలైపోయింది. మొన్నటిదాకా 3 రాజధానులని పేరు చెప్పి మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని దీంతో మేము ప్రజలందరి ముందు మాట్లాడితే ఈరోజు మావిగన్ అంటే అది అమరావతి పక్కనే కదా ఉంటుంది, దాని గురించి మేమేం మాట్లాడతాం, అది ఆల్రెడీ బీభత్సంగా ట్రోల్ అవుతుంది, మనకి కోసం మాట్లాడే అనలిస్టులు సైతం మనల్నే తిడతా ఉన్నారు అని వాళ్ళు ఎవరికి వాళ్ళు పక్కకు తప్పుకొని ఆ మావిగన్ గురించి ఏం మాట్లాడట్లా. కాకపోతే సాక్షి మీడియాలో మావిగన్ గురించి ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు, అమరావతి మావిగన్గా చర్చ నడుస్తుంది అని రాస్తున్నా ఈ ఆర్కే రాసిన కొత్త పలుకు గురించి మాత్రం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని సాక్షి మీడియాలో దాని మీద ఖండన అయినా ఇవ్వచ్చు కదా. ఆర్కే ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నాడు, దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు అని అలా అంటే ఆయన బయట పెడతాడేమో ఒక భయం. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన చాలా తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు చాలామందికి బయటకు తెలుసు. అందులో ఆర్కే కూడా ఒక వన్ ఆఫ్ ది ఇదైనప్పటికీ గాను ఆయన ధైర్యంగా నేను బయట పెడతానని అనగలుగుతున్నాడు. దానికి కూడా కారణం ఏంటి, ఆర్కే ఏదో ఒక మాట అన్న పాపానికి ఆయన పుండిని గెలికినట్టు గెలికి ఆయన్ని మీదకు తెచ్చుకున్నారు. ఆయనకు ఒక్కొక్క సవాలు వేసడం మొదలు పెడితే మనం ఏం చేసే పరిస్థితి లేక తోక ముడుచుకొని ఇంట్లో కూర్చున్నాం. ఇలా ఉంటే మరి ఈ వైసీపీ ఏ రకంగా ముందుకెళ్తుంది? ఇదే ఈ పందాలో రేపు 29 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్కేని పోలీస్ స్టేషన్లు అన్నీ తిప్పి కొడతాడు అని అంటే అందులో నిజంగా చేయగలిగినంత దమ్ము ఉంటుందా? ఇప్పుడు రేపు వచ్చినా కూడా ఆర్కే అది ఎక్కడ బయట పెడతాడని కొట్టకుండా మెదలకుండా అని ఆగుతారు కదా. ఇదే వైసీపీ బేరత్వం. ఏదన్నా అలివిగా అని చోట అధికులు మనరాదు అన్నట్టు ఏదన్నా వాళ్ళకి ఎదురు రాగానే తోక ముడిచి దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఇదే ఈరోజు కుండబద్దలు.